ఇక తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారని అన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ సన్మానించారు. నియోజకవర్గంలో మొత్తం 78 సర్పంచ్ స్థానాల్లో ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 38 మంది సర్పంచ్గా విజయం సాధించారు. ప్రజలందరికీ అన్ని గ్రామాల వారికి అందరికీ కూడా బీఆర్ఎస్ సపోర్టెడ్ క్యాండిడేట్లని భారీ ఎత్తున గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే గ్రామాలు ఉండాలి అని చెప్పి అదే భావనతో చాలామంది బీఆర్ఎస్ నాయకుల్ని స్పెషల్లీ దగ్గర 34 సీట్లలో బీఆర్ఎస్ నాయకుల్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా అందరి సర్పంచ్లకు కూడా శుభాభినందన తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా వర్గభేదం లేకుండా కులభేదం లేకుండా అందరూ కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలని అభివృద్ధి చేసినారో, ఏ విధంగానైతే దేశంలోనే ఆదర్శ గ్రామాలు తెలంగాణ గ్రామాలని చెప్పి అన్న అవార్డులు వచ్చినాయో మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది. ఆ పూర్వ వైభవం 2 సంవత్సరాల నుంచి గ్రామాలు పట్టించుకున్న నాదుడు లేడు కాబట్టి దయచేసి మా 78 సర్పంచులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, మిమ్మల్ని ఆశీర్వదించినారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాక గ్రామం అంతా ఒకటే, ఆ గ్రామానికి కథానాయకుడు మీరు. సో గ్రామాల్ని కాపాడుకోండి, బ్రహ్మాండంగా గ్రామాల్లో కష్టపడి గ్రామాన్ని మళ్ళీ మనము 2 సంవత్సరాల క్రితం ఎట్లా అయితే గ్రామాలు బ్రహ్మాండంగా వెలిగినాయో అలాంటి వెలుగులు మళ్ళీ మన గ్రామాల్లో రావాలని చెప్పేసి మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో గెలుపొందిన సర్పంచులందరికీ ఉప సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే అందరూ కూడా మళ్ళీ కష్టపడి మన గ్రామాల పూర్వయం తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను.